నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, ఎన్ని రకాలుంటాయి, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అసలు రావడానికి గల కారణాలేంటి వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కేర్ హాస్పిటల్స్ నుండి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి చంద్రశేఖర్ గారు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్ గారు, చెప్పినట్టుగానే ముందుగా అసలు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలేంటి, ఎలా గుర్తించాలి? నార్మల్లీ బ్రెయిన్ స్ట్రోక్ని నార్మల్గా మనం పక్షవాతం లేదా పెరాలసిస్ అని వాడుక భాషలో అంటాము. సైంటిఫిక్గా చెప్పినట్టయితే దీన్ని సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అని అంటాము. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కాకపోయినప్పటికీ ఇది సడన్గా జరుగుతుంది కాబట్టి దీన్ని సైంటిఫిక్గా సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ లాగానే గుర్తిస్తాము. బ్రెయిన్ స్ట్రోక్ అనగా మెదడుకు సంబంధించినటువంటి రక్తనాళాల్లో లోపం వలన, అనగా మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో గడ్డలు ఫామ్ అయిపోయి రక్తనాళాలు బ్లాక్ అవ్వడం వల్ల కానీ, లేదా రక్తనాళాలు చిట్లిపోయి రక్తస్రావం జరగడం వల్ల కానీ బ్రెయిన్ యొక్క పనితనము మందగిస్తుంది. దీనివలన బ్రెయిన్ రిప్రజెంట్ చేసే శరీర భాగాల్లో వాటి యొక్క శరీర భాగాల యొక్క పని తగ్గడం కానీ లేదా పూర్తిగా కోల్పోవడం వల్ల వచ్చే లక్షణాలను బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. బ్రెయిన్ స్ట్రోక్ సాధారణంగా మనం రెండు రకాలుగా విభజిస్తాము. బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ని బట్టి, చేసే చికిత్సా విధానాలను బట్టి, వాటి యొక్క లక్షణాలను బట్టి మనం బ్రెయిన్ స్ట్రోక్ని బ్రాడ్గా రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అని, హిమరేజిక్ స్ట్రోక్ అని చెప్పవచ్చును. ఇస్కిమిక్ స్ట్రోక్ అనగా బ్రెయిన్ యొక్క రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడి గడ్డలు ఏర్పడడం వల్ల రక్తనాళాలు రక్త ప్రసరణ తగ్గి బ్రెయిన్ పనితనం మందగించడం వల్ల వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాము. సాధారణంగా ఇది కామన్గా వచ్చే బ్రెయిన్ స్ట్రోక్. ఇది దాదాపుగా 80 నుంచి 85% ఇస్కిమిక్ స్ట్రోక్ను వస్తుంది. హిమరేజిక్ స్ట్రోక్ అనగా రక్తనాళాలు చిట్లడం వల్ల కానీ, రక్తనాళాల్లో బ్లడ్ లీక్ అవ్వడం వల్ల, రక్తం అనేది పేరుకుపోవడం వల్ల బ్రెయిన్లో డ్యామేజ్ వల్ల వచ్చే పెరాలసిస్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఇది దాదాపు 10 నుంచి 15% పేషెంట్స్లో హిమరేజిక్ స్ట్రోక్ని చూడవచ్చును. ఓకే, అసలు స్ట్రోక్ వచ్చే ముందు మనకి అట్లా ఎట్లాంటి సంకేతాలు ఉంటాయి, ఇంట్లో వాళ్ళు ఎలా గుర్తించాలి? సాధారణంగా ముందస్తుగా మనకి ఎటువంటి సంకేతాలు లేకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఒకవైపు ఒక హాఫ్ ఆఫ్ ద బాడీ, ఒకవైపు ఫేస్ కానీ, ఒక ఆర్మ్ కానీ, ఒక లెగ్ కానీ కొన్ని రోజుల ముందు నుండి కొంచెం పనితనం మందగించడం కానీ లేదా స్పర్శ తగ్గడం కానీ జరుగుతుంది. ఇది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. మామూలుగా లక్షణాలకు వచ్చినట్లయితే ఉన్నట్టుండి సడన్గా మాటలో తడబడడం కానీ, పూర్తిగా మాట రాకపోవడం కానీ, ఫేస్ ఒకవైపు వంకరగా అవ్వడం కానీ, ఒక చెయ్యి కాలు పనిచేయకపోవడం కానీ, నడుస్తుంటే తూలడం వంటి లక్షణాలు బట్టి గుర్తించవచ్చును. కొన్ని సందర్భాల్లో ఈ లక్షణాలతో పాటు చూపు మందగించడం కానీ, ఆహారం కానీ, వాటర్ కానీ తీసుకోవడంలో ఇబ్బంది కానీ, నడకలో తూలడం కానీ సంభవించవచ్చును. ఇటువంటి లక్షణాలు మనం అకస్మాత్తుగా గుర్తించినట్లయితే స్ట్రోక్గా పరిగణించవచ్చును. ఓకే డాక్టర్, అసలు ఇప్పుడు ఇందులో గోల్డెన్ అవర్ అని వింటూ ఉంటాం. అసలు గోల్డెన్ అవర్ ఏంటి? సాధారణంగా బ్రెయిన్ అనేది ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినచో దాని మీనింగ్ ఏంటి అంటే బ్రెయిన్లో నరాలు అనేటివి డ్యామేజ్ కావడం. ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ సంభవించినచో కంటిన్యూస్గా బ్రెయిన్ యొక్క న్యూరాన్స్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. ఎంత మన స్ట్రోక్ ప్రొలాంగ్ అవుతూ ఉంటే అంతగా బ్రెయిన్ న్యూరాన్స్ అనేవి డ్యామేజ్ అవుతుంటాయి. కాబట్టి ఈ గోల్డెన్ అవర్ అనేది మనకు చికిత్సా విధానంలో ప్రముఖంగా చెప్పుకుంటాం. ఈ గోల్డెన్ అవర్ నార్మల్గా 4:30 గంటల నుంచి 12 గంటల లోపు మనం బ్రెయిన్ స్ట్రోక్లో గోల్డెన్ అవర్గా చెప్పవచ్చును. ఎందుకంటే స్ట్రోక్ వచ్చిన ప్రతి నిమిషం వ్యవధిలో కూడా కొన్ని మిలియన్స్ లక్షల న్యూరాన్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ గోల్డెన్ అవర్లో కనుక మనం చికిత్సను ప్రారంభించినట్లయితే ఆ డ్యామేజ్ అయ్యే న్యూరాన్స్ని కంట్రోల్ చేయడము, తద్వారా శరీరం యొక్క వివిధ విభాగాల పనితీరును కూడా మెరుగుపరచవచ్చును. ఇది నార్మల్గా 4.5 hours వరకు ఉంటుంది. ఈ గోల్డెన్ అవర్లో మనం చేసే చికిత్సా విధానాలు తర్వాత నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది వృద్ధులకే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందంటారా, లేదా ఏ వయసు వరకైనా వస్తుందా? నార్మల్గా స్ట్రోక్ ఏజ్ క్రైటీరియాని బట్టి మనము నార్మల్గా స్ట్రోక్ ఇన్ యంగ్, పీడియాట్రిక్ స్ట్రోక్ ఇన్ ఎల్డర్లీ లాగా చెప్తాం. నార్మల్గా మనము డే టు డే చూసే కేసుల్లో నార్మల్గా 40 నుంచి 45 ఇయర్స్
ఎబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువగా మోర్ దెన్ 90% ఆఫ్ ద స్ట్రోక్స్ అనేది అబవ్ 45 ఇయర్స్ వాళ్ళకి వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో బిలో 45 ఇయర్స్ వాళ్ళకు వచ్చే స్ట్రోక్స్ని మనము స్ట్రోక్ ఇన్ యంగ్ లాగా గుర్తించవచ్చును. ఒక్కొక్క ఏజ్లో కొన్ని రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. సో కొన్ని సందర్భాల్లో పీడియాట్రిక్ పిల్లల్లో కూడా స్ట్రోక్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు రాగానే అసలు ఇమ్మీడియట్గా ఏం తీసుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్? నార్మల్గా ఉన్నట్టుండి అకస్మాత్తుగా పేషెంట్లో కనుక మనం ఇందాక చెప్పినటువంటి లక్షణాలు గుర్తించినట్టయితే కుటుంబ సభ్యులు ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు గుర్తిస్తారో వెంటనే వీటిని మనం స్ట్రోక్గా పరిగణించి వెంటనే దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్ళవలేను. ఎటువంటి నెగ్లెక్ట్ చేయకుండా తీసుకుపోతే మనం గోల్డెన్ అవర్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ని చికిత్సా విధానం ద్వారా సేవ్ చేయగలుగుతాము. తద్వారా లాంగ్ టర్మ్లో స్ట్రోక్ యొక్క మార్బిడిటీని తగ్గించగలుగుతాం. ఓకే, ఒక కాలర్ అవైలబుల్ ఉన్నారు, ప్రేమ్చంద్ విజయవాడ నుంచి. ప్రేమ్చంద్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మా నాన్నగారికి 3 years అయిందండి పెరాలసిస్ వచ్చి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి పాల్చబడడానికి ఇచ్చారండి. ఒక 6 months వరకు ఫిజియోథెరపీ చేయించానండి, అయినా సరే తగ్గలేదు. ఓకే, మీ డౌట్ ఏంటి సార్? మరి ఆయన లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ 2 వచ్చినాయండి, స్ట్రోక్ వచ్చి. దానికి క్యూర్ అవ్వడానికి మార్గం అనేది ఏంటి అనేది చెప్తాను. ఓపిక రావట్లేదు అంటున్నారు. ఓకే ఓకే అండి, మీ ఫాదర్కి స్ట్రోక్ వచ్చి 3 సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి స్ట్రోక్లో ఒకసారి స్ట్రోక్ వచ్చినట్లయితే మనము ఎంత త్వరగా చికిత్సను ప్రారంభిస్తే అంత త్వరగా కోలుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా మనం హాస్పిటల్కి వెళ్ళినచో స్ట్రోక్ని తొందరగా గుర్తించి మనము డిపెండింగ్ ఆన్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద అవర్, అంటే మనం ఎన్ని నిమిషాలు ఎన్ని అవర్స్లో వస్తున్నాం అనే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ అనేటివి ఉంటాయి. కాబట్టి అలాంటివి వింటున్నచో తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఫాదర్ గారిలో 3 సంవత్సరాల నుండి స్ట్రోక్ వచ్చింది కాబట్టి ఎడమ కాలు ఎడమ చేతి పెరాలసిస్ ఉంది కాబట్టి మోస్ట్లీ కుడివైపునటువంటి మెదడులో రక్తం గడ్డకట్టడం కానీ రక్తస్రావం కానీ జరిగి ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి మనం లాంగ్ టర్మ్లో ఫిజియోథెరపీ చేయడం వల్ల కానీ న్యూరో రిహాబిలిటేషన్ ద్వారా కానీ చేయవచ్చు. ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫర్దర్గా రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండి ప్రొఫిలాక్టిక్ మెడికేషన్స్ ఉంటాయి మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండడానికి, వాటిని కూడా మీరు ఉపయోగించడం వల్ల ఫర్దర్గా స్ట్రోక్ రాకుండా ఉంటుంది. స్ట్రోక్ను ఫిజియోథెరపీ ద్వారా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు డాక్టర్ కాలర్ చెప్పినట్టే ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ సెంటర్స్ కానీ లేదా ఇంకా వేరే ఏ థెరపీస్ అయినా కూడా ఎటువంటి పాత్ర పోషిస్తాయి? లేటెస్ట్గా గైడ్లైన్స్ ప్రకారం అయితే మనము స్ట్రోక్ పేషెంట్స్లో ఫిజియోథెరపీ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాంగ్ విత్ గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ అండ్ రెగ్యులర్ సపోర్టివ్ మెడికేషన్, రెగ్యులర్ ట్రీట్మెంట్తో పాటు విత్ ఇన్ హాస్పిటల్లోనే ఈవెన్ ఇన్ ఐసీయూ ఆల్సో మనము ఫిజియోథెరపీ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఒక్కసారి బ్రెయిన్లో కనుక న్యూరాన్స్ డ్యామేజ్ అవుతే కొత్త న్యూరాన్స్ అనేవి ఫర్దర్గా ప్రొడక్షన్ ఉండదు. కాబట్టి నార్మల్గా ఉన్న న్యూరాన్స్ని ఈ ఫంక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనకు స్పీచ్కి సంబంధించినటువంటి స్పీచ్ థెరపిస్ట్ని, స్వాలోయింగ్ సంబంధించినటువంటి థెరపీని, హ్యాండ్ లెగ్లో కనుక మనకు పెరాలసిస్ వచ్చినట్టయితే లింబ్ ఫిజియోథెరపీని ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ అంటాము. ఇది చేయడం ఇమ్మీడియట్గా హాస్పిటలైజేషన్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఫర్దర్గా ఫ్యూచర్లో ఒక 1 నెల రోజుల నుంచి 3 నెలల వరకు మనం కంటిన్యూ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశము, లాంగ్ టర్మ్లో మార్బిడిటీని తగ్గించే అవకాశము చాలా ఉంటుంది. ఓకే, ఇంకో కాలర్ అవైలబుల్ ఉన్నారు, బాలానగర్ నుంచి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్ వెంకటేష్ గారు. నమస్తే సార్, డాక్టర్ నమస్తే. మీరు టీవీ చూడకుండా డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. సార్ ఇది రీసెంట్గా మా డాడీకి నీమ్స్ హాస్పిటల్లో బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ చెప్తుండే. హలో, చెప్పండి సార్, వింటున్నాను.
సార్ డాక్టర్ గారు వింటున్నారు, మీరు స్ట్రైట్గా ఫోన్లో మాట్లాడండి. ఓకే మేడం, ఓకే మేడం. అయితే అది నాన్నకి డాడీకి కుడి పక్కన కుడి చెయ్యి బాగా తింటున్నాడు సార్. ఏంటండి అర్థం కాలేదు, మళ్ళీ క్లియర్గా చెప్పండి. నీమ్స్ హాస్పిటల్లో ఎంఆర్ఐ చెప్పింది సార్, ఎంఆర్ఐ చెప్తున్నాండి. ఎంఆర్ఐ చెప్పిన తర్వాత మేడం గారు చెప్పారు ప్రెసెంట్ అయితే స్టార్టింగ్ లో ఉంది. చెప్పండి. ప్రజెంట్ అయితే స్టార్టింగ్ లో ఉంది అన్నారండి. ఓకే. తర్వాత నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వారంలోనే తలనొప్పి లాగా వచ్చి కుడి చెయ్యి కుడి వంకర పోతుందండి. ఓకే. అది మళ్ళీ ఖమ్మం వెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తే కొద్దిగా తగ్గుతా ఉంది సార్. ఎట్లా సార్ అది? ఓకే ఓకే అండి. ఇది మీకు ఫాదర్కిలో మీరు చెప్పే లక్షణాలను బట్టి ఆయనకు 1 వీక్ బిఫోరే సిమ్టమ్స్ స్టార్ట్ అయినవి. చిన్నగా స్టార్టమ్స్ అయినప్పుడు మీరు ఎంఆర్ఐ చేశారు, స్టార్టింగ్లో స్ట్రోక్ ఉంది కాబట్టి ఫర్దర్ 1 వీక్ తర్వాత మీకు ఫర్దర్గా ప్రోగ్రెస్ అయిందని చెప్తున్నారు. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే మీకు వార్నింగ్ స్ట్రోక్ లాగా వచ్చి ఉంటుంది. అప్పుడు దాన్ని మనం ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటాము, లేదంటే మైనర్ స్ట్రోక్ అంటాము. ఇలా మైనర్ స్ట్రోక్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ చాలా తక్కువగా ఉండొచ్చు, లేదంటే వితిన్ మినిట్స్లో వితిన్ అవర్స్లో తిరిగి ఫర్దర్గా రికవరీ కావచ్చును. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఎలాగైతే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఎలాగైతే ఎవాల్యుయేట్ చేస్తామో అలాగే ఎవాల్యుయేట్ చేసి స్ట్రోక్ గల కారణాలను తెలుసుకొని ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఫర్దర్గా స్ట్రోక్ ప్రోగ్రెస్ అవ్వడం కానీ ఫ్యూచర్లో స్ట్రోక్ రాకుండా ఉండకుండా మనము ఇంటెన్సివ్గా ట్రీట్మెంట్ చేసినట్టయితే దాన్ని నివారించవచ్చును. మీ ఫాదర్లో స్ట్రోక్ వచ్చింది కాబట్టి తిరిగి ఫర్దర్గా మెడికేషన్ అనేది మీరు హాస్పిటల్కి వెళ్ళినచో మెడిసిన్స్ ఈ స్ట్రోక్ను క్యూర్ చేయడానికి తిరిగి మళ్ళీ స్ట్రోక్ పెరగకుండా ఉండడానికి ఇస్తారు. వాటితో పాటు ఫిజియోథెరపీ, ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే బీపీ, షుగర్ లాంటివి కూడా కంట్రోల్ చేసుకుంటే త్వరగా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే. ఇంకో కాలర్ ఉన్నారు, శ్రీలత హైదరాబాద్ నుంచి. శ్రీలత గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే శ్రీలత గారు, చెప్పండి మేడం. నాకు రీసెంట్ గా వచ్చిందండి, మైండ్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. అయితే అదే మళ్ళీ ఇప్పుడు ఓకే ఉందండి. ఓకే. కాకపోతే గాంధీలో మెడిసిన్ తీసుకుంటున్నా సార్. మళ్ళీ ఫ్యూచర్ లో వచ్చేది ఏమన్నా ఉందా అండి అట్లా భయంతోని? ఓకే అండి, అదేనండి తెలుసుకుందామని. ఓకే. ఇది ఒకసారి మనకు బ్రెయిన్లో అడల్ట్స్లో ముఖ్యంగా 45 నుంచి 50 సంవత్సరాల తర్వాత స్ట్రోక్ వచ్చిన వారిలో మనకు స్ట్రోక్ ఎందుకు వచ్చింది అనేది మనం రిస్క్ ఫ్యాక్టర్స్ని ఐడెంటిఫై చేస్తాము. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ద్వారా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించడం వలన లేదా కంట్రోల్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో స్ట్రోక్ రాకుండా నివారించవచ్చును. అలాగే మీకు ఒకసారి స్ట్రోక్ వచ్చింది కాబట్టి సెకండరీ ప్రొఫిలాక్సిస్ అని మెడికేషన్ ఉంటాయి. బ్లడ్ థిన్నర్స్ కానీ లేదా యాంటీకోయాగ్యులెంట్స్ కానీ డిపెండింగ్ ఆన్ ద మీ యొక్క కారణాన్ని బట్టి బ్లడ్ థిన్నర్స్, యాంటీకోయాగ్యులెంట్స్ను రెగ్యులర్గా యూస్ చేస్తూ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకొని మీరు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నచో ఫర్దర్గా మీకు స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వచ్చినప్పటికీ కొద్ది మోతాదులోనే వస్తుంది, కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇంకో కాలర్ ఉన్నారు, ఏలూరు నుంచి రత్న గారు. రత్న గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రత్న గారు, చెప్పండి మేడం. సార్ మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు సార్ 45 అబౌవ్ 45 ఉంటే స్ట్రోక్స్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అన్నారు సార్. ఓకే సార్ నాకు బీపీ ఉంది సార్. నేను టాబ్లెట్ వాడుతున్నాను సార్, 40 mg వాడుతున్నాను. ఓకే. నా ఏజ్ వచ్చేసి 45+ సార్. ఓకే. నేను ఈ వాకింగ్ అది చేస్తుంటాను సార్. ఎక్కువగా వాకింగ్ చేయడం వల్ల బీపీ ఎప్పుడు కంట్రోల్ గానే ఉంటుంది. దాన్ని బట్టి నేను టాబ్లెట్ కూడా కొంచెం ఒక 3 days 4 days ఒక్కోసారి వేసుకోండి సార్. ఇలా వేసుకోకపోవడం వల్ల దీని వల్ల ఏమన్నా ఎఫెక్ట్ బీపీ నుంచి ఏమైనా స్ట్రోక్లు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? మీకు బీపీ ఉంది అని చెప్తున్నారు కాబట్టి బీపీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్ అడిషన్ టు యువర్ ఏజ్. కాబట్టి మీరు బీపీ మాత్రను 4-5 రోజుల మిస్ చేయకుండా ప్రతిరోజు బీపీ మాత్రను తీసుకొని బీపీని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే, ఎలాగో మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, వాకింగ్, ఫర్దర్ ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి బీపీని ప్రతిరోజు తీసుకోండి. రెగ్యులర్గా
వాకింగ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోండి. మీకు ఫ్యూచర్లో స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు పాలకొల్లు నుంచి మొహమ్మద్ సాదిక్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, మా ఫాదర్కి కొద్దిగా ఏంటంటే నా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదన్నా పనిలో ఉన్నప్పుడు అది గమ్ముని తలకాయ పట్టేసుకోవడం ఏదో గుంజుతున్నట్టు అనిపిస్తున్నాను సార్. అది ఒకసారి ఏమవుతుందంటే అలా కూర్చుని పోతున్నాను సార్ అక్కడ. అదే ఆ వచ్చిన వల్ల కూడా ఆయన ఎలా స్టెబిల్గా ఉండిపోతున్నారంట. ఓకే, అది ఆ బ్రెయిన్ అలాగా గుంజుతున్నట్టు అలాగా ఓకే, ప్రతి జుట్టు పీకుతున్నట్టు అలా అనిపిస్తున్నాను సార్. ఓకే, ఓకే, ఇబ్బంది ఏంటో తెలియట్లేదు సార్. అది సరే దానికి ఎంత అలా ఇస్తారేమో. ఓకే, ఓకే. మీరు చెప్పే లక్షణాలను బట్టి బ్రెయిన్ గుంజడం అనేది నార్మల్గా మనము హెడేక్ లాగా, లేదంటే తల తిరగడము, లేదా బ్రెయిన్ బీపీ తక్కువ కావడం వల్ల తల బరువుగా ఉండడం వంటి లక్షణాలు వస్తుంటాయి. సో ఇవైతే బ్రెయిన్కి స్ట్రోక్ సంబంధించిన లక్షణాలలాగా ఏమి కనిపించట్లేదు. కాకపోతే హెడేక్ లాంటివి కానీ తల బరువుగా ఉండడం వాటిని కూడా మనం ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేసి నివారించవచ్చును. మీరు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో సంప్రదించి ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ బ్రెయిన్ స్కాన్ కానీ, బీపీ షుగర్ లాంటి రొటీన్ చెకప్స్ చేసుకుంటే సరిపోతుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, హన్మకొండ నుంచి హనుమంత్ గారు మాట్లాడండి. నమస్కారం సార్, నేను మాట్లాడుతున్నాను. నాకు 75లో నాకు 2020లో నాకు నైట్లో మధ్యరాత్రి నైట్లో నేను నిద్రపోయాను. మామూలుగా రాత్రి 10 దాకా కూడా నేను బండి వేసుకొని తిరిగాను. మా వాళ్ళందరితో మాట్లాడుకున్నాను. రాత్రి 10కి నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత మధ్యరాత్రి నాకు కాలు చెయ్యి ఏదో పైన పెట్టుకుంటే ఇది ఎవరిది చెయ్యి అన్నట్టు నేను తడుకొని చూసాను. సరే ఇది అదే చెయ్యి ఏందని చెప్పి నేను దిగబోయాను అనమాట. మా మిసెస్ లేపడానికి కింద పడిపోయాను. కింద పడిపోయి కాలు చెయ్యి పని చేయలేదు. ఎంబడే మా వాళ్ళకు ఫోన్ చేయగానే అప్పుడు రాత్రి 2 o'clock అయిందనమాట, మధ్యరాత్రి. అప్పుడు ఏంటంటే మా వాళ్ళకి అందరికి లేపితే వాళ్ళు లేచి తీసుకొచ్చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. రోహిణి హాస్పిటల్ అని సూపర్ స్పెషాలిటీ. వాళ్ళు ఏమన్నారంటే ఇది ఎంఆర్ఐ ఏంది మేము తీసుకోము చెయ్యము అది అంటే మళ్ళీ ఎంఆర్ఐ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పటికి 4-5 hours అయింది. అయిన తర్వాత అక్కడ ఎంఆర్ఐ చేసిన తర్వాత నీకు బ్రెయిన్లో ఇది వచ్చింది, అది న్యూరాలజిస్ట్ తీసుకోకండి అని చెప్పి శ్రీనివాస్ అని చెప్పని న్యూరాలజిస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయనే మాకు ఆ ఇంజక్షన్ ఏదో ఉంటుంది, కాస్ట్లీ ఇంజక్షన్. అది ఇవ్వాలంటే బ్రెయిన్స్ నర్వ్స్ అన్ని బరస్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఇవ్వాలంటే భయపడతాం. అది ఏదంటే తగ్గిపోతాడు అది ఏదని చెప్పని అప్పటికి అన్కాన్షియస్ అయిపోయాను నేను. అయిపోయిన తర్వాత అప్పుడు మా బియ్యంకుడు ఏం చేశాడు, వాళ్ళకి తెలిసిన డాక్టర్తో మాట్లాడితే నువ్వు డైరెక్ట్గా ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత నాతో మాట్లాడుతుంటే అప్పుడు ఇంజక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు కొంచెం మెలకు వచ్చేసింది. కాలు చేయి పనిచేయడం కొంచెం కదలికి వచ్చేసింది. వచ్చిన తర్వాత నన్ను ఐసీయూలో ఉంచారు 3 రోజులు. తర్వాత ఐసీయూలో ఉన్న తర్వాత కదలికి వచ్చిన తర్వాత కాసేపు చూశారు, టెస్టులు చేసేసి ఇంటికి తీసుకెళ్లి ఇది ఫిజియోథెరపీ చేయించుకోండి అని చెప్పని మెడిసిన్స్ ఇచ్చారు. ఇది కొలెస్ట్రాల్ కోసం ఒకటి, బీపీ కోసం ఒకటి, తర్వాత రక్తం పలచబడటానికి కోసం అని చెప్పని 3 రకాల మెడిసిన్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఒక 6 months దాకా నేను ఫిజియోథెరపీ చేయించాను. తర్వాత నెమ్మదిగా లేచి ఇప్పుడు వాకప్ కొని నడవగలుగుతున్నాను. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. ఎడమ కాలు ఎడమ చేయి వచ్చేసింది. కానీ ఇప్పుడు నాకు ఇదని కాలు చేయకుండా నేను నడవలేకపోతున్నాను. వాకర్ లేకుండా నడవలేకపోతున్నాను. కొన్ని రోజులు మటుకు స్టిక్ తో నడిచాను. ఏది హాస్పిటల్ నుంచి బ్రెయిన్ మన ఫిజియోథెరపీ అయిన తర్వాత ఒక 6 months దాకా చేయించాను. కానీ అది పరిస్థితి ఉందని చెప్పడానికి ఒకసారి తూలు పడబోయే వరకు డాక్టర్ గారు సజెషన్ ఇచ్చాడంటే నువ్వు వాకర్తోనే నడువు, స్టిక్ పట్టుకుని నడవని అన్నారు. అప్పటి నుంచి నడుస్తున్నాను, నెమ్మదిగా నడుస్తున్నాను. ఇప్పుడు నాకు మళ్ళా ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటున్నాయి, ఏమన్నా తగ్గే ఛాన్స్ ఉంటున్నాయి. ఇప్పుడు నాకు 80 రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు నాకు వచ్చి 8 years అయింది. ఓకే అండి, మీరు చాలా బెటర్గా రీచ్ అయ్యారు హాస్పిటల్కి. ఏంటంటే నార్మల్గా వీటిని మనము వేకప్ స్ట్రోక్స్ లేదా స్ట్రోక్ ఇన్ స్లీప్ అంటాము. జనరల్గా మనం రాత్రి వరకు పడుకొని తిరిగి మెలకుగా వచ్చే వాళ్ళకి నిద్రలోనే స్ట్రోక్ వస్తుంటుంది. ఇలాంటి వాళ్ళకి వెంటనే మనకు హాస్పిటల్కి తీసుకెళ్ళినచో వాళ్ళకి మనం ఫర్దర్గా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేసి
ఎటువంటి స్ట్రోక్ వచ్చింది అనేది డిపెండింగ్ ఆన్ ద డ్యూరేషన్ మనకు ఎంఆర్ఐలో ఐడెంటిఫై చేయవచ్చును. దాని ద్వారా ఇప్పుడు ఆధునిక చికిత్సా విధానంలో ఉన్నటువంటి కాస్ట్లీ ఇంజెక్షన్ అని చెప్పారు కాబట్టి క్లాట్ బర్స్ట్ ఇంజెక్షన్ అంటాము, థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్. మీకు అది డాక్టర్ గారు ఇచ్చారు కాబట్టి మీకు చాలా వరకు రికవరీ అయిందండి. సో ఇటువంటి మీలాగే ఇతరులు కూడా దాన్ని వేకప్ స్ట్రోక్స్ కానీ స్లీప్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళనిచ్చా వాళ్ళకు కూడా ఇలాంటి అత్యాధునిక ఇంజెక్షన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం వల్ల ఫర్దర్గా మీ అనేది చాలా నివారించవచ్చును. సో మీరు ఇప్పటికీ వాకర్ పట్టుకొని నడవగలుగుతున్నారు కాబట్టి ఒకవేళ మీకు ఆ ఇంజెక్షన్ ఇవ్వకపోయినచ్చో మీరు ఫర్దర్గా వాకర్తో కూడా నడిచే పరిస్థితిలో ఉండకపోయే వాళ్ళేమో. మీరు తొందరగా ప్రజెంట్ అయిపోయి హాస్పిటల్కి ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల చాలా వరకు బెటర్ అయ్యారు, మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు కాబట్టి మీకు మార్బిడిటీ అనేది చాలా వరకు తగ్గింది. మీకు ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ కావడానికి స్టిఫ్ అవుతున్నదని చెప్పారు కాబట్టి స్టిఫ్ని తగ్గించడానికి మనకు మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే మీ యొక్క వీక్నెస్ని కూడా తగ్గించడానికి రెగ్యులర్ ఫిజియోథెరపీ చేస్తూ స్టిఫ్నెస్ని తగ్గించడానికి ఫర్దర్ మెడికేషన్ మీకు అందుబాటులో ఉన్న న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే ప్రిస్క్రైబ్ చేస్తారు. వాటిని యూస్ చేస్తే మీకు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు జనగాం నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు చెప్పండి. నాకు ఒకసారి బీపీ షుగర్ ఉంది. ఓకే, హలో బీపీ షుగర్ ఉంది సార్. చెప్పండి. బీపీ షుగర్ ఉంది, ఇట్లా పిలిచి వచ్చింది, అది ఒకసారి పెరాలిస్ వచ్చింది. ఓకే, ఇది ఎక్కువై పక్షవాతం ఎక్కువ వచ్చింది ఒక 1 సైడ్. ఓకే, బీపీ షుగర్ ఉన్నది. ఓకే, మీ సమస్య ఏంటి చెప్పండి. ఇప్పుడు సమస్య బీపీ గోళీ అయితే డౌన్ అయిపోయింది బాగా. ఓకే, ఓకే. మీరు బీపీ షుగరు ఉన్నది, పక్షవాతం కూడా వచ్చింది అని చెప్తున్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి రెగ్యులర్గా బీపీ మెడికేషన్ షుగర్ మెడికేషన్ వాడుతూ ఫాలో అప్ చేస్తూ ఉండాలి. బీపీని రెగ్యులర్గా వీలైతే 2-3 రోజులకు ఒకసారి దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ ద్వారా చెక్ చేస్తూ బీపీని లెస్ దెన్ 130/80 130/90 లోపల ఉంచుకోవాలి. అలాగే షుగర్ లెవెల్స్ కూడా 100 to 200 మధ్యలో మెయింటైన్ చేయాలి. సో దీంతో పాటు మీకు ఆల్రెడీ ఒకసారి స్ట్రోక్ వచ్చింది కాబట్టి ఫర్దర్గా స్ట్రోక్ రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి మెడికేషన్ యూస్ చేస్తూ షుగరు అండ్ బీపీ కంట్రోల్ చేసుకుంటే మీరు ఫర్దర్గా స్ట్రోక్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు తీసుకుంటే మన కాలర్స్ కూడా మహిళలు చేస్తున్నారు, పురుషులు చేస్తున్నారు. సో వీళ్ళు చూసుకుంటే ఇద్దరిలో ఈ పర్సంటేజ్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? జనరల్గా స్ట్రోక్ అనేది పురుషుల్లో కానీ మహిళల్లో కానీ ఈక్వల్గా వస్తుంటుంది. కాకపోతే డిపెండింగ్ ఆన్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఇప్పుడు ప్రివలెన్స్ ఆఫ్ ద డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆల్కహాల్, స్మోకింగ్ అనేది మేల్స్లో మన కంట్రీ కల్చర్స్ని బట్టి ఎక్కువ కాబట్టి మేల్స్లో మనం ఎక్కువగా చూడవచ్చును. అలాగే కొన్ని స్పెసిఫిక్ సినారియోస్లో మహిళల్లో కూడా రావచ్చును. ఎందుకంటే మహిళల్లో ప్రివలెన్స్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ హైపర్ కోయాగులబుల్ డిసార్డర్స్ కానీ ఒకవేళ పోస్ట్ ప్రెగ్నెన్సీలో కానీ ఒకవేళ రీసెంట్లీ న్యూలీ మ్యారీడ్ వాళ్ళు కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ యూస్ చేయడం వల్ల కానీ దానివల్ల హైపర్ కోయాగులబుల్ స్టేట్ అనేది బ్లడ్లో కావడం వల్ల ఫిమేల్స్లో ఇటువంటి సందర్భాల్లో బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ అనేది పెరగవచ్చును. థ్యాంక్ యూ డాక్టర్. అడిగిన క్వశ్చన్స్కి అలాగే కాలర్స్ అడిగిన ప్రతి సమస్యకి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ఈ రోజు అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డాక్టర్ గారిని డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.